సంబంధించి ఎప్పుడు లేని మునుపెనడు లేని విధంగా ఈసారి వర్ష ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంచెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు పొంగు ప్రధానంగా అక్కడ మంత్రుల పర్యటన కొనసాగుతుంది. అలాగే ముఖ్యమంత్రి కూడా కాసేపట్లో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మనం హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి ప్రధానంగా వర్ష ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిరుకు పడితే చాలా వరకు మునిగిపోయినటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. సో లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఇవన్నీ కూడా పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాంబాబు చెప్పండి, అంటే జిహెచ్ఎంసీ చిన్న వరద పడినా కూడా ఇబ్బంది ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ కొంతవరకు ఇబ్బంది గతంలో చూసాం చాలా సందర్భాలు. ఈసారి పరిస్థితి ఎలా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి అనేది జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 15 మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్లో గతంలో చినుకు పడితే ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఇటు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ కొంత సేఫ్ జోన్లో ఉన్నట్టు మనం భావించుకోవాలి. అక్కడక్కడ ఒకటి చిన్న ప్రాంతాలు తప్పితే మొత్తం మీద హైదరాబాద్ అయితే మాత్రం కొంత సేఫ్ జోన్లో ఉన్నట్టు మనం భావించాలి. ఇప్పటివరకైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. లోతట్టి ప్రాంతాలను కూడా వరద ప్రభావిత ప్రాంతాలైనటువంటి మూసి పరివాహక ప్రాంతంలో కానీ, లేకపోతే ఇటు ముషిరాబాద్ ప్రాంతం కానీ, లేకపోతే ఎల్బీ నగర్ లాంటి ప్రాంతం, ఉప్పల్ లాంటి ప్రాంతంలో కానీ, నిజాంపేట ప్రాంతాల్లో కానీ గతంలో ఉన్నటువంటి దాన్ని పోల్చుకుంటే ఇప్పుడైతే పరిస్థితి కొంత భిన్నంగా ఉన్నది. ఇటు గత 3 నెలల నుండే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అధికారులు కూడా కొంత ఎఫర్ట్ పెట్టడంతో ముందస్తుగానే పూడికతీత పనులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాలాలను మొత్తం కూడా క్లీన్ చేయడం కానీ, డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఇటు హైడ్రా ఏర్పడిన తర్వాత కానీ, అంతకంటే ముందు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు కూడా ఎఫర్ట్ పెట్టి పనిచేయడం వల్ల హైదరాబాద్ కొంత సేఫ్ జోన్లో ఉన్నది. మొత్తానికైతే ఇటు హైదరాబాదు తరచూ వర్షాల్లో మునగడానికి ప్రధాన కారణమైనటువంటి ఈ నాలాల ఆక్రమణ, నాలాలను చెరువులను మొత్తం కబ్జా చేసుకోవడం అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే హైడ్రా కూడా తన పని తాను చేసుకుంటూ పోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇటు రాష్ట్రంలో చూసుకుంటే కూడా ఈ యొక్క ఎక్కడైతే చెరువులు కానీ, లేకపోతే కుంటలు కానీ, నాలాలు కానీ ఎక్కడైతే కబ్జా చేశారో ఇవన్నీ కూడా వర్షం నీరు బయటికి పోయేటువంటి పరిస్థితి లేకపోవడం వలన ఈ యొక్క వర్షపు నీరు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి, కాలనీలకు వచ్చినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఇటు వర్షంతో వివిధ జిల్లాల్లో కూడా భారీ నష్టమే జరిగినట్టు ఇప్పటికే అధికారులు కూడా ఒక అంచనాకు రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇటు మంత్రులు అదేవిధంగా అధికారులు కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొనడమే కాకుండా ఈ యొక్క సమీక్ష సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని కూడా అంచనా వేయాలని చెప్పేసి వెంటనే దానికి సంబంధించి ఒక నివేదికను కూడా రూపొందించి వెంటనే కేంద్రానికి కూడా ఆర్థిక సాయం కొరకు పంపాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొకవైపు ప్రధానమంత్రికి కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి. నిన్న ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ ఉదయం కూడా మరొకసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని చెప్పేసి ఇటు సమీక్ష సమావేశంలో ఇటు ముఖ్యమంత్రి అయితే నిర్ణయించడం జరిగింది. దీంతో ఈ యొక్క ఆర్థిక సహాయం కోసం అధికారులు ఏదైతే నివేదిక రూపొందిస్తారో నివేదిక తర్వాత మరొకసారి కూడా ప్రధాని కలవాలని చెప్పేసి భావిస్తున్నారు. మరి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో ఖమ్మంకు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క భారీ వర్షానికి సంబంధించినటువంటి నేపథ్యంలో రాష్ట్రం మొత్తం జలమయమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొన్ని జిల్లాలైతే జల విలయంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఖమ్మం టౌన్ అదేవిధంగా మహబూబాద్ టౌన్ సంబంధించినటువంటి కోదాడ పట్టణం సంబంధించినటువంటి కానీ, నిజామాబాద్కు సంబంధించినటువంటి సిరికొండ కానీ వివిధ పట్టణాల్లో అయితే పూర్తిగా నీళ్ళలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆకేరు, మున్నేరు, వైరా, వట్టివాగు ఇట్లాంటి అన్ని జలాశయ మొత్తం ఇటు వాగులు వంకలు మొత్తం పొంగిపొరలతో ఏర్లు నదులు ఉప్పొంగడంతో ఈ యొక్క పరిస్థితి దాపురించింది. ఖమ్మం టౌన్ మాత్రం 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 35 కాలనీలు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. 5,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నడూ లేని గత 40 ఏళ్ళలో కూడా ఎక్కడ లేని విధంగా వర్షం రావడంతో 43.8 వర్షపాతం సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో గత 40 ఏళ్లలో ఎన్నడూ చూడనటువంటి వర్షం రావడంతో సుమారుగా వరంగల్ జిల్లాలో 55 చెరువులు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు రైల్వే ట్రాకులు కూడా ఎగిరిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాష్ట్రంలో జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి ఇప్పటికే 5 లక్షల ఎక్స్గ్రేసియా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరొక వైపు పశు నష్టం అదేవిధంగా గొర్రెలు మేకలు వీటికి సంబంధించినటువంటి కూడా
నష్టం జరిగినటువంటి నేపథ్యంలో వీటికి కూడా ఎక్స్గ్రేషియా పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సహాయాన్ని పెంచాలని చెప్పేసి భావిస్తున్నది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అధికారులను కూడా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా తక్షణమై రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి కేంద్రానికి కూడా ముఖ్యమంత్రి లేఖ రాస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ రాష్ట్రంలో జరిగినటువంటి యొక్క నష్టాన్ని అంచనా వేసి వెంటనే దీన్ని కేంద్ర సాయం కోరడమే కాకుండా రాష్ట్రంలో మరొకసారి కూడా ఇలాంటి వర్షాలు వస్తే తట్టుకునే విధంగా ఇటు పోలీస్ బెటాలియన్ కూడా 8 పోలీస్ బెటాలియన్లు కూడా ఎన్డీఆర్ఎఫ్ తరహా శిక్షణ ఇప్పించాలని చెప్పి కూడా అదేవిధంగా కలెక్టర్లు కూడా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టరేట్లో అదేవిధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పేసి అధికారులు కూడా విద్యుత్ అధికారులు అదేవిధంగా పోలీసు రెవెన్యూ ఇరిగేషన్ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పేసి రానున్నటువంటి 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఈ రోజైతే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉండనున్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఈ వర్షాలను ఇంకా మరింత నష్టం జరగకుండా ఉండేందుకు ఇప్పటికే కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు నీట మునిగినటువంటి కాలనీలు ఊర్లు ముఖ్యంగా ఆకేరు మున్నేరుకు సంబంధించినటువంటి పరివాహక గ్రామాల్లో కూడా భారీ ఎత్తున నష్టం జరిగింది. ఊర్లకు ఊళ్ళు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయా ప్రాంతాలను కూడా పరిశీలించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈరోజు ఖమ్మం వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రాత్రి అక్కడే బస చేసి రేపు మహబూబాద్ జిల్లాను కూడా పర్యటించేటువంటి అవకాశం ఉంది. ఆకేరు మున్నేరు పరివాహక గ్రామాలను కూడా ముఖ్యంగా ఇటు బీసరాజపల్లి తండధర్మారము ఉల్లెపల్లి తదితర గ్రామాలను కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా మున్నేరు పరివాహక ప్రాంతాలను కూడా మహబూబాద్ టౌన్ను కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. కేసుంద్రం మండలం అదేవిధంగా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం తదితర గ్రామాలను కూడా పరిశీలించే ముఖ్యమంత్రి యొక్క వరద సహాయక చర్యలను కూడా పరిశీలించడం కాకుండా స్వయంగా తానే జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు జరిగినటువంటి నష్టాన్ని కూడా పర్యవేక్షించేటువంటి అవకాశం ఉన్నది. రాజశేఖర్ బాబు, మొత్తానికి పూర్తి స్థాయిలో చూసుకుంటే వరద ప్రభావిత ప్రాంతాలు ఎప్పుడు లేనటువంటి వర్షం కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా స్వామి చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే గతంలో మొన్న కూడా మంత్రి సీతక్క కొన్ని ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితి, ఈసారి కూడా అదే స్థాయిలో వర్షం పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈసారి అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఇప్పటికీ గత 4 రోజుల నుంచి కూడా